100% బ్యాక్. మళ్ళీ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ అయిపోయారు మనకు. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతమైంది. సినిమా చాలా చాలా బాగుంది. 100% డబుల్ ట్రిపుల్ వస్తాయండి. చాలా బాగుంది సినిమా. అందరు చూడదగ్గ సినిమా ఇది. సూపర్. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. అసలు మళ్ళీ కళ్ళకు ఇంత గ్రాండియర్గా చాలా బాగుంది. దిల్ రాజు గారు చాలా బాగా తీశారండి సినిమా. ఈ రోజు కష్టం అనేది నాకు తెలుస్తుంది థియేటర్లో. ఎలా ఉంది మా అబ్బాయి యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ యాక్చువల్లీ చూసిన తర్వాత. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు. పొలిటిక్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీస్తారు అసలు చెప్పాలంటే. లైక్ మన సరిపల్లి శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. సముద్రగని గారిది బాగుంది అది కూడా. ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ ఎంత బాగుంటుంది కాబట్టి ఎస్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఎలివేట్గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్గా చాలా బాగా వెళ్ళిపోతుంటుంది. అండ్ మ్యూజికల్ సూపర్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అవన్నీ మనం చెప్పలేము ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ళే అందరూ ఎవరు రాలేదు. అంటే సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంది? అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మనకు. రంగస్థలం మళ్ళా రామ్ చరణ్ గారు గుర్తొస్తారు ఆ క్యారెక్టర్. ఒక మాటలో ఏం చెప్తారు ప్రేక్షకులు సంక్రాంతికి మంచిగా అన్ని సినిమాలు ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చండి సినిమాని. డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది. బాలయ్యబాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. మన వెంకటేష్ బాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. సంక్రాంతికి అన్ని బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయండి. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ.